వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 2. చూడు కన్నయ్య, ఈ ఒక్కసారి నువ్వు నా కోసం ఈరోజు గుడిలో ఉండాలిరా అన్నారు మాణిక్యమ్మ గారు. చూడు గ్రాని, నాకు ఈరోజు ఆఫీసులో మీటింగ్ ఉంది, కానీ నీ మాట కాదు అనలేక నేను ఇలా వచ్చాను. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు అన్నాడు అభి. సరే కన్నయ్య, నీ ఇష్టం, కనీసం పూజ పూర్తి అయ్యే వరకు ఉండరా అన్నారు మాణిక్యమ్మ గారు. హాగ్రాని, బట్ మేక్ ఇట్ ఫాస్ట్. ఐ హ్యావ్ టు గో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు అభి. సరే కన్నయ్య, ముందు వెళ్లి ప్రదక్షిణాలు చేసిరా అన్నారు మాణిక్యమ్మ గారు. అభి సరే అని ప్రదక్షిణాలు చేయటానికి వెళ్ళాడు. మానస రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నది. అలా వెళుతూ ఉండగా రోడ్డు మీద ఒక ఆవిడ నడుచుకుంటూ వెళుతున్నది. మానస ఆవిడను పిలిచి ఆ ఊరు పేరు, మిగతా వివరాలు అన్ని తెలుసుకుని ఆమెకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి బయలుదేరింది. అలా నడుచుకుంటూ వెళుతూ, అంటే నేను వైజాగ్లో ఉన్నాను, మరి అభి ఎక్కడ ఉన్నాడు? మేము కలిసి చదువుకున్నది ఇక్కడే, కానీ అభి సపరేట్ రూమ్ లో ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు అని చెప్పాడు. వాళ్ళ అడ్రస్ కూడా జూబ్లీ హిల్స్ దగ్గర అని చెప్పాడు. ఇప్పటికీ అక్కడే ఉంటున్నారంటావా? దేవుడా, ప్లీజ్ నేను అభిని కలిసేలా చూడు. నేను వెంటనే హైదరాబాదు బయలుదేరాలి, కానీ ఎలా? నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మరి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ, పోనీ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడే ఉన్నారేమో, వెళ్ళి కలిస్తే? వద్దు వద్దు, ఇప్పుడు వాళ్ళను వెతికి పట్టుకుని వెళ్లే అంత టైం లేదు. నేను త్వరగా నా కన్నయ్యను కలవాలి. వస్తున్నా కన్నయ్య. ఏ రోజు మనం విడిపోయామో మళ్ళీ అదే రోజున నేను నిన్ను మళ్ళీ కలవపోతున్నాను. ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ తనకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి తల పట్టుకోబోయింది. అప్పుడు తన చెయ్యి తన మెడలోని చైన్ కు తగిలింది. ఆ చైన్ చూసి తన గతాన్ని తలుచుకున్నది. మను అని పిలిచాడు అభి. బంగారం, నువ్వు అలా మను అని పిలుస్తుంటే నా పేరు నాకే చాలా అందంగా ఉన్నది తెలుసా అన్నది మానస. థ్యాంక్ యూ బంగారం అన్నాడు అభి. నువ్వు ఎలా పిలిచినా సరే, ఎక్కడున్నా సరే నీకోసం వస్తాన్రా. చివరికి నా ప్రాణం పోయినా సరే నీకోసం వస్తాను అన్నది మానస. ప్లీజ్ మను, అలా మాట్లాడకు. నీ ప్రాణం పోవాలి అంటే అది నా ప్రాణం పోయాకి తెలుసా అన్నాడు అభి. మానస కళ్ళల్లో నుంచి సన్నని నెట్టిపొర చేరింది. అభి తన కళ్ళు చూసి, మను ప్లీజ్, నీ కళ్ళల్లో నేనెప్పుడు నీళ్లు చూడకూడదు. సరే కాని ఇప్పుడు టైం 11:30 అయ్యింది. ఇంకో 30 minutes లో నా బర్త్డే వస్తుంది. మరి నువ్వు నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అన్నాడు. నేనా? నీకా? సర్ప్రైజ్ అన్నది మానస. ఏమిటి ఆ సర్ప్రైజ్ అన్నాడు అభి. బాబు బంగారం, సర్ప్రైజ్ అంటేనే ముందే చెప్పకూడదు అని. మరి నువ్వు ముందే అడుగుతావేమిటి బుద్ధు అన్నది మానస. ఏమిటి, నేను బుద్ధునా అన్నాడు అభి. మరి కాదా అన్నది మానస. నిన్నో అని మను వెంట పరిగెడుతూ ఉన్నాడు అభి. మను కూడా అభికి దొరకకుండా పరిగెడుతున్నది. అలా వెళుతూ కాలు జారి ముందుకు పడబోయింది. వెంటనే అభి మానస చేతులు పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు. మానస అభి గుండెలపై పడి కళ్ళు మూసుకున్నది. అభి గుండె చవ్వడి వింటూ మెల్లిగా కళ్ళు తెరచినది. మను తన మీద పడగానే ఏదో ట్రాన్స్ లోనికి వెళ్లి తననే చూస్తూ ఉన్నాడు అభి. అలా వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకోగానే వాళ్ళు ఈ లోకాన్ని మర్చిపోయి అలా చూస్తూనే ఉన్నారు. అలా చూస్తూ మెల్లగా మను పెదవులను అందుకోపోయాడు. ఇంతలో వాచ్ టింగ్ అంటూ మోగింది. వెంటనే ట్రాన్స్ లో నుంచి బయటకు వచ్చి ఇద్దరు ఒకరికి ఒకరు దూరం జరిగారు. మను కాసేపటికి తేరుకొని, హ్యాపీ బర్త్డే మిస్టర్ నందు గారు అని చెప్పింది. ఓయ్, ఏమిటి పిలుపు మారింది అన్నాడు అభి. నా బంగారం, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇలాగే పిలిచింది, అందుకని ఇలా. ఏ బాలేదా అన్నది మానస. మను, నువ్వు ఎలా పిలిచినా నాకు బాగానే ఉంటుంది. మరి నా గిఫ్ట్ ఏది ఇంతకు అన్నాడు అభి. నీ గిఫ్టా? ఫస్ట్ కళ్ళు మూసుకోండి అన్నది మానస. అభి కళ్ళు మూసుకున్నాడు. మానస అభి దగ్గరకు వచ్చి తన నుదుటిపైన ముద్దు పెట్టింది. అభి అలానే స్టాచ్యూలా నిలబడి కళ్ళు తెరిచాడు. మానస అభికి దూరం జరిగి అంతే చూస్తూ ఉన్నది. అభి ట్రాన్స్ లో నుండి బయటకు వచ్చి, దిస్ ఇస్ టూ మచ్, ఒకటేనా అని హస్కీగా అన్నాడు. మరి ఇంకేం కావాలి అన్నది మానస. ఇంకా ఒకటి ప్లీజ్ మను అని బ్రతిమిలాడాడు అభి. సరే కళ్ళు మూసుకోండి అన్నది మానస. అభి సంతోషంగా కళ్ళు మూసుకున్నాడు. మానస తన బ్యాగ్ లో నుంచి ఒక బ్రేస్లెట్ బయటకు తీసి అభి చేతికి పెట్టింది. దాని మీద
A&M అని రాసి ఉన్నది. మనో బంగారం, ఏమిటిది, బ్రాస్లెటా? లేదు లేదు, నేను ఇంకా ఏదో అనుకున్నాను అన్నాడు అభి. మీరు ఏమనుకున్నారు అన్నది మానస. మనం, నువ్వు నన్ను తిట్టకూడదు అన్నాడు అభి. అభి, నిన్ను నేను ఎందుకు తిడతాను అన్నది మానస. నువ్వు నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఈసారి పెదాలపైన ఇస్తావు అనుకున్నాను అన్నాడు అభి. అభి గారు, మీరు ఈ మధ్య మరీ రొమాంటిక్ గా తయారవుతున్నారు, సిగ్గు లేకుండా అన్నది మానస. ప్లీజ్ మనో, ప్లీజ్. అయినా నా బంగారం దగ్గర నాకు ఎందుకు సిగ్గు అన్నాడు అభి. ఇంకా ఏదైనా మన పెళ్లి తర్వాత నందు. సరే, ఇక బయలుదేరదాము, ఇప్పటికే చాలా టైం అయింది. ఇంట్లో అమ్మ వాళ్లకు తెలియకుండా వచ్చాను అన్నది మానస. బయలుదేరదాము, నువ్వు గిఫ్ట్ ఇచ్చావు, మరి నేను నీకు గిఫ్ట్ ఇవ్వవద్దా అన్నాడు అభి. అమ్మో అభి, నువ్వు ఏమిటో నాకు తెలుసు, నువ్వు ఏమిస్తావో కూడా నాకు తెలుసు, నాకు వద్దు, నేను బయలుదేరుతా అన్నదే మనం. అదేమీ కాదు మను, నేను నీకోసం ఈరోజు 2 గిఫ్టులు తీసుకుని వచ్చాను అన్నాడు అభి. అవునా, ఏం తెచ్చారు అన్నది మనస. నేను చెప్పను, అలిగాను అన్నాడు అభి. అబ్బా నందు, టైం అవుతుంది, ప్లీజ్ చెప్పు అని బొంగమూతి పెట్టింది మానస. అబ్బా మను, అలా పెట్టకు, నాకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు అభి. అమ్మ బాబోయ్, వద్దులే కాని ఏం గిఫ్ట్ చెప్పు అన్నది మనస. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అన్నాడు అభి. ఎందుకు అన్నది మానస. అబ్బా మను, నువ్వు చెబితే నేను చేయలేదా, ప్లీజ్ అన్నాడు అభి. ఓకే అన్నది మానస. అభి ఒక చైన్ తీసి తన మెడలో వేసి, మను ఓపెన్ యువర్ ఐస్ అన్నాడు. మానస కళ్ళు తెరిచి చూసే, వావ్ అభి, ఇట్స్ సింప్లీ సూపర్బ్. మరి నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో చెప్పలేదు అన్నది. మను, నా మనసు నీకు తెలియదా, మళ్ళీ నీకు సపరేట్ గా చెప్పాలా అన్నాడు అభి. ఐ లవ్ యూ నందు అన్నది మనస. ఐ లవ్ యూ టు మను అన్నాడు అభి. సార్ వెళదామా, లేట్ అవుతుంది ప్లీజ్ అన్నది మనస. యు నో వన్ థింగ్, యు బికెమ్ మై హాఫ్ వైఫ్ అన్నాడు అభి. హా, ఎలా శ్రీవారు అన్నది మనస ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టే. శ్రీవారు, ఇట్స్ సౌండ్స్ గుడ్. అంత చించమాకు, నీది అసలే కోడి బ్రెయిను, పోతే నాకేక ప్రాబ్లము, నేనే చెప్తాను. ఈ చైను నా గుర్తుగా నీ మెడలో వేశాను, ఇది ఎప్పుడు నీ మెడలోనే ఉండాలి, సరేనా అన్నాడు అభి. నాకు ముందే తెలుసు నువ్వు చెప్తే వినాలి అని నందు. యూనో ఐఎమ్ వెరీ లక్కీ నందు, నీ ప్రేమను పొందగలిగాను అన్నది మనస. నో, వీఆర్ వెరీ లక్కీ మను అన్నాడు అభి. ఆ మాటకు మనస హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఓకే మేడం, మరి సెకండ్ గిఫ్ట్ అడగలేదు అన్నాడు అభి. బర్త్డే నీదా నాదా అన్నది మనస. అబ్బా మను అన్నాడు అభి. సరే చెప్పు అన్నది మనస. మనం రేపు ఊరు వెళ్తున్నాం అన్నాడు అభి. ఎక్కడికి అన్నది మనస. హా, మీ అత్తవారింటికి అన్నాడు అభి. మా అత్త ఇల్లు నీకు ఎలా తెలుసు అన్నది మనస. హా, నేను అక్కడే పుట్టి పెరిగా కాబట్టి అన్నాడు అభి. అంటే మీ ఇంటికా అని ఆశ్చర్యంగా అడిగినది మనస. అమ్మ తింగరబుచ్చి, ఇప్పుడు వెలిగిందా బల్బు అన్నాడు అభి. హా, నేను తింగరబుచ్చేనా అన్నది మనస. మరి కాదా అన్నాడు అభి. నేను హట్ అయ్యాను అన్నది మనస. ఒసై, నేను చెప్పే మ్యాటర్ ఏమిటి, నువ్వు చేసేదేమిటి అన్నాడు అభి. హా, మర్చిపోయాను అన్నది మనస. ఇందుకు కాదు అనేది నేను అన్నాడు అభి. అబ్బా, ఎందుకు మీ ఇంటికి అన్నది మనస. ఇదిగో అమ్మ నీ కోడలు అని మా అమ్మకు చూపించటానికి అన్నాడు అభి. మరి మీ అమ్మ ఒప్పుకుంటుందా నందు అన్నది మనస. మను, నువ్వేం భయపడకు, మా అమ్మ నా ఇష్టం ఎప్పుడూ కాదు అనదు. ఇదే నేను నీకు ఇచ్చే నా సెకండ్ గిఫ్ట్. రేపు రెడీగా ఉండు, నిన్ను వచ్చి పికప్ చేసుకుంటాను, హైదరాబాద్కు వెళదాం అన్నాడు అభి. సరే నీ ఇష్టం, ఇక వెళదామా అన్నది మనస. పదండి మేడం అన్నాడు అభి. ప్రస్తుతం చైన్ పట్టుకుని గతం తలుచుకుంటూ కళ్ళ వెంట కన్నీరు కార్చేసింది మనస. నడిచి నడిచి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అలా బెంచ్ పైన కూర్చున్నది. ఇంతలో ఎవరో పెద్ద ఆయన వాకింగ్ చేస్తూ సడన్ గా గుండె పట్టుకుని కింద పడిపోయారు. మానస ఆయన చూసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వెళ్లి లేపటానికి ట్రై చేసింది. ఇంతలో ఆయన తన జేబులో నుంచి ఒక బాటిల్ తీసి ఇచ్చారు. దానిలో మెడిసిన్ తీసి వాటర్ కోసం వెతికి పక్కన ఉన్న షాప్ లో నుంచి వాటర్ తెచ్చి ఆయనకు టాబ్లెట్స్ వేసినది. కాసేపట్టుకు ఆయన తేరుకొని, చాలా థ్యాంక్స్ అమ్మా, ఈ రోజు నువ్వు నా ప్రాణం కాపాడావు, ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలి తల్లి అన్నారు. అంత పెద్ద మాటలు ఎందుకండి, ఒక మనిషిగా సాటి మనిషికి చేతనైన సాయం చేశాను,
అంతే, మీరు జాగ్రత్త అన్నది మానస. ఇంతకీ నీ పేరేమిటమ్మా అన్నారు ఆయన. జీవితమే లేని నాకు ఇంకా పేరేమిట అంకుల్, కానీ పిలవటానికి మాత్రం మానస అంటారు. మీరు జాగ్రత్త అంకుల్, నేను వెళ్ళొస్తాను అన్నదే మానస. అమ్మా మానస, ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నేను కారులో దిగబెడతాను అన్నారు ఆయన. వద్దంకుల్, ఎటు వెళ్లాలో తెలిస్తే చెప్పవచ్చు, కానీ ఎలా వెళ్లాలో తెలియకపోతే ఎలా చెప్పేది అని బాధపడింది మానస. చూడమ్మా, అలా బాధపడకు, నిన్ను చూస్తేనే తెలుస్తుంది ఏదో బాధలో ఉన్నావో అని. ఒక తండ్రిలాగా అడుగుతున్నాను, చెప్పమ్మా అన్నారు ఆయన. తండ్రి అనే మాట వినగానే అప్పటి వరకు తన మనసులో గూడు కట్టుకున్న బాధ అంతా బయటకు తన్నుకొచ్చి ఆయన్ను హత్తుకుని ఏడ్చేసింది. కాసేపటికు తేరుకొని, అంకుల్, నేను హైదరాబాద్ వెళ్ళాలి, కానీ నా దగ్గర మనీ లేదు, ఏం చేయాలో కూడా తెలియటం లేదు అని చెప్పింది మానస. చూడమ్మా మానస, ఇంత చిన్నదానికి అంత బాధపడతావా? నేను పంపిస్తాను అన్నారు ఆయన. కానీ అంకుల్, మీకు ఎందుకు అని మానస అంటూ ఉంటే, చూడమ్మా, ఇంకేమీ మాట్లాడకు, ముందు కారు ఎక్కు, నేను తీసుకువెళ్తాను అన్నారు ఆయన. సరే అని ఇద్దరు వెళ్లి కారు ఎక్కారు. ఆయన డ్రైవింగ్ చేస్తూ కారుని బస్టాండ్కు తీసుకుని వెళ్లి ఆపి మను చేతిలో కొంత డబ్బు పెట్టారు. జాగ్రత్తలు చెప్పి ఏదైనా అవసరం అయితే తనకు కాల్ చేయమని తన కార్డిచ్చి బస్సు ఎక్కించడానికి తీసుకుని వెళ్లారు. మానస కారు దిగి నడుచుకుంటూ వెళ్లి బస్సు ఎక్కి, చాలా థ్యాంక్స్ అంకుల్, మీ సహాయాన్ని నా లైఫ్ లో మర్చిపోలేను అని చెప్పింది. నువ్వు చేసిన సాయంతో పోలిస్తే ఇది నథింగ్ అమ్మా అని చెప్పి ఆయన వెళ్లిపోయారు. నందు, మన మనసు మంచిదైతే ఆ దేవుడే సాయం చేస్తాడు అన్నావు. ఈ రోజు నిన్ను చేరుకోవటానికి ఆ దేవుడే ఆయన్ను నా దగ్గరకు పంపించాడు. నేను వస్తున్నానందు నీకోసం. దేవుడా, ప్లీజ్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా మమ్మల్ని త్వరగా కలుపు అని ప్రార్థించింది. కాని మనం ఒకటి తెలిస్తే ఆ దేవుడు ఒకటి తెలుస్తాడు అని మానస బస్సు ఎక్కేటప్పుడు ఎవరో ఒకతను చూశాడు. తాను చూసింది నిజమో కాదో అని తన కళ్ళను తానే నమ్మలేక అలానే చూస్తూ ఉన్నాడు. తనతో పాటు వచ్చిన ఇంకొకడు తను చూసే వైపే చూసి అక్కడ ఎవరూ లేకపోయేసరికి వాడిని కదిలించి, ఏం చూస్తున్నావు, అక్కడ ఎవరూ లేరుగా అని కదిపాడు. అప్పుడు ఈ లోకంలోనికి వచ్చిన ఆ మొదటి రౌడీ తనకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ, లేదు, అది చచ్చిపోయింది, మరి ఎలా ఎలా అని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఏందిరా, ఎవరు చచ్చిపోయారు, ఏం మాట్లాడుతున్నావు, ఏమైంది అన్నాడు రెండవ రౌడీ. అదేరా, 2 years బ్యాక్ మనం యాక్సిడెంట్ చేసి చంపిన ఆ జర్నలిస్ట్ రా అన్నాడు మొదటి రౌడీ. ఏం మాట్లాడుతున్నావురా, దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? పొద్దున్నే పరేషాన్ చేస్తున్నావు, రాత్రి తాగింది దిగలేదా ఏంది అన్నాడు రెండవ రౌడీ. రేయ్, నేను నిజం చెప్తున్నాన్రా, నేను దానిని చూశాను, అది అక్కడ బస్సు ఎక్కి వెళ్ళిపోయిందిరా అన్నాడు మొదటి రౌడీ. రేయ్, నువ్వు చెప్పేది నిజం అయితే మన బాసు మనల్ని బతకనీయడు, ఆలోచించి బాస్కు చెప్పాలి అన్నాడు రెండవ రౌడీ. కాని ఇప్పుడు వద్దురా, మనం తెలుసుకుని అప్పుడు చెప్దాం. అది హైదరాబాదు బస్ ఎక్కింది, మనం వెంటనే హైదరాబాదుకు వెళ్ళాలి అన్నాడు మొదటి రౌడీ. అభి తన గ్రాని చెప్పినట్టు గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడూ లేనిది తన గుండెల్లో ఏదో తెలియని అలజడి. తన ప్రాణం అన్నది తనని చేరుతుందా అనే బాధ తనకే తాను కొత్తగా అనిపిస్తున్నాడు. అసలు నాకు ఏమయ్యింది? ఈ స్ట్రాంగ్ ఫీలింగ్ ఏమిటి? నాకెందుకు ఇంత బాధగా ఉన్నది? అది నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ప్రేమ, పెళ్లి ఇవన్నీ కేవలం ట్రాష్ అని ఇలా జీవోత్సవంలా ఉన్నాను. ఇప్పుడు నాకు ఏమైంది? ఓహో గాడ్, ప్లీజ్, అది మళ్ళీ నా జీవితంలోనికి వస్తుందా? లేదు, నెవర్, ఇట్స్ హ్యాపెండ్. నన్ను, నా ప్రేమను కాదు అని నా నుంచి దూరంగా వెళ్లిపోయింది. అదే ప్రాణం అనుకుని ప్రాణంగా ప్రేమించాను. అలాంటిది నన్ను ఎలా మోసం చేయగలిగింది అని అనుకుంటూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాడు. ఇంతలో మాణిక్యమ్మ గారు వచ్చి, కన్నయ్య, పూజకు టైం అవుతుంది, త్వరగా రా అని పిలిచారు. ఆ పిలుపుకి గతం తాలూకు జ్ఞాపకాల నుంచి బయటపడి కళ్ళల్లో వచ్చిన నీళ్లు తుడుచుకొని, ఆ గ్రాని వస్తున్నా అని అటుగా వెళ్ళాడు అభి. హైదరాబాద్ బస్సు ఎక్కిన మానస నా నందుని కలవపోతున్నాను అని ఎంతో సంతోషంతో ఆమె మనసు ఉరకలేసింది. తన మనసు పరిపరి విధాల సతమతం అవుతున్నది. ఆ రోజు నన్ను చంపాలి అని చూసిన వాళ్ళు ఎవరు?
నన్నే ఎందుకు చంపాలి అని అనుకున్నారు? నాకు ఎవరూ శత్రువులు లేరు. మరి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు? అసలు నాకు యాక్సిడెంట్ అయితే మా వాళ్ళు నా దగ్గర ఎందుకు లేరు? నాకు యాక్సిడెంట్ అయ్యింది అని మా వాళ్లకు తెలియదా? లేదు, తెలిసుండదు. తెలిస్తే నాతోనే ఉండేవారు. మరి నందుకి నేను ఏమయ్యానో తెలియదా? నేను దూరమయ్యాను అని నందు ఎంత బాధపడుతున్నాడో. అసలు నందుకి నేను గుర్తున్నానా? ఇప్పుడు ఉన్న నేను కాదు, ఇది నేనేనని చెప్పినా నమ్ముతాడా? నా రూపం పూర్తిగా మారిపోయింది. ఐ లూజ్ మై ఐడెంటిటీ. ఒక్క యాక్సిడెంట్ నా లైఫ్ ని టోటల్ గా చేంజ్ చేసింది. నా మీద ఎవరికి ఇంత కక్ష? ఓ గాడ్, ముందు నేను నందుని కలవాలి. నా కళ్ళతో తనను చూస్తే కాని నా గుండెల్లో భారమంతా పోదు అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నదే మానస. రేయ్ సన్నాసుల్లారా, ఎక్కడ సచ్చారా? రాత్రి కుట్టిన మందు ఇంకా దిగలేదా అన్నాడు మొదటి రౌడీ. ఏందన్నా పొద్దుకాల ఓ పరేషాన్ చేస్తున్నావు, ఇప్పుడేమైంది అన్నారు మిగతా రౌడీలు. రేయ్, మనం త్వరగా హైదరాబాద్ వెళ్ళాలి, పనులు చూడండి అన్నాడు మొదటి రౌడీ. ఎందుకన్నా? మన బాస్ మళ్ళీ మనకు ఏదన్నా మంచి పని అప్పచెప్పాడే ఏంది అంత హడావుడి పెడుతున్నావు అన్నారు రౌడీలు. రేయ్ దద్దమ్మల్లారా, హడావుడి కాదురా, మన పీకల మీదకు వచ్చింది అన్నాడు రెండవ రౌడీ. ఏందన్నా నువ్వు అనేది? మనల్ని ఎదిరించే దమ్ము ఎవరికన్నా చెప్పు, మెడకాయపై తలకాయ లేపుతా అన్నారు రౌడీలు. హా, పోయి మన బాస్ మెడకాయపై తలకాయ లేపురా అన్నాడు మొదటి రౌడీ. రౌడీలు భయంతో, ఏందన్నా పొద్దున్నే మజాక్ చేస్తున్నావు? మనం ఏంది బాస్ ని చంపుడేంది? ఇప్పటి వరకు మేము ఆయన్ను డైరెక్ట్ గా చూసిందే లేదు, ఏదన్నా మీరేగా చూసేది అన్నారు. రేయ్, ముందు పని కానియండ్రా అన్నాడు మొదటి రౌడీ. అసలు విషయం చెప్పన్నా అన్నారు రౌడీలు. మనం 2 సంవత్సరాల ముందు యాక్సిడెంట్ చేసి చంపాము అనుకున్న ఆ జర్నలిస్టు సాక్షి చావలేదురా, బతికే ఉంది అన్నాడు మొదటి రౌడీ. ఏమంటున్నావు అన్నా? అది చచ్చిపోయిందిగా, మనం కళ్ళారా చూశాము, నువ్వు ఎవరినో చూసి ఏదో అనుకుంటున్నావు అన్నారు రౌడీలు. చుప్, నాకు తెలీదా? నేను చూసింది దాన్నే అన్నాడు మొదటి రౌడీ. అన్నా, నువ్వు చెప్పేది నిజమైతే బాసు మనల్ని చంపేస్తాడు. అయినా అన్నా, అప్పటి నుంచి అది ఎక్కడ ఉన్నది, ఏం చేస్తుంది? దాన్ని వదలకూడదు, చంపేయాలి అన్నారు రౌడీలు. అది హైదరాబాద్ వెళ్ళింది, అందుకే మనం గల్లీ వెతికి బాస్కి తెలియకముందే లేపేయాలి, రండ్రా అన్నాడు మొదటి రౌడీ. హాస్పిటల్లో డాక్టర్ రౌండ్స్ కు వెళ్లి పేషెంట్స్ ని చెక్ చేసి మనును కూడా చూద్దాం అని తన రూమ్ కు వెళ్ళాడు. అక్కడ డాక్టర్ కి మను కనిపించగా నర్సును పిలిచి అడిగాడు. నర్సు అంతా చెక్ చేసి కంగారుగా, డాక్టర్, ఆ అమ్మాయి కనిపించటం లేదు, మొత్తం వెతికాను, ఎక్కడా లేదు అని చెప్పింది. డాక్టర్ షాక్ తో, వాట్ అని పెద్దగా అరిచి, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా ఉన్నారు? ఒక పేషెంట్ ని చూసుకోవటం కూడా తెలియదా? తనని అలా ఎలా వదిలేశారు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చెయ్యి, తను ఎలా ఎటువైపు వెళ్ళిందో, ఎంతసేపు అయిందో టైం చూడు, గో ఫాస్ట్ అని అరిచాడు డాక్టర్. నర్సు భయంతో ఓకే సార్ అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నావో నీకు తెలియదు, నిన్ను వాళ్ళు చూస్తే బతకనెవరు. ఫస్ట్ ఈ విషయం ఆంటీ అంకుల్ కు చెప్పాలి అని కాల్ చేశాడు డాక్టర్. జానకి, త్వరగా క్యారేజ్ పెట్టు, మనం హాస్పిటల్ కు వెళ్ళాలి అన్నారు చంద్రశేఖర్ గారు. హా, వస్తున్నా అండి, 5 minutes అన్నారు జానకి గారు. ఇదిగో జానకి, మన డాక్టర్ విశాల్ కూడా కాల్ చేశాడు, త్వరగా రా అని కాల్ అటెండ్ చేసి, హా విశాల్, వస్తున్నాం, ఇంకో 30 minutes లో రీచ్ అవుతాం. ఆ అమ్మాయి కాన్షియస్ లోనికి వచ్చిందా అన్నారు చంద్రశేఖర్ గారు. అంకుల్, మీకు విషయం చెప్పాలి, ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి ఎక్కడికో వెళ్లిపోయింది అన్నాడు విశాల్. వాట్ విశాల్, వాట్ ఆర్ యు టాకింగ్? అలా ఎలా? జాగ్రత్తగా చూసే పని లేదా? నీకు తెలుసుగా, తనని వాళ్ళు చూస్తే తన ప్రాణానికే ప్రమాదం. ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు? నేను వస్తున్నాను, మనం తనను ఎలాగైనా పట్టుకోవాలి అని కాల్ కట్ చేసి, జానకి, మనం త్వరగా హాస్పిటల్ కు వెళ్ళాలి, రా అని కంగారుగా అన్నారు చంద్రశేఖర్ గారు. ఏమైందండి, ఎందుకు అంత కంగారు అన్నారు జానకి గారు. జానకి, ఆ అమ్మాయి హాస్పిటల్ నుంచి వెళ్లిపోయిందట అన్నారు చంద్రశేఖర్ గారు. ఏంటండి, ఏం చెప్తున్నారు? అందుకే అన్నాను,
నేను తన దగ్గరే ఉంటాను అని. మీరు వినలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమో. పైగా తనని వాళ్ళు చూస్తే ఎలాగండి? ఆ అమ్మాయికి వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ముందు హాస్పిటల్కు వెళదాం పదండి అన్నారు జానకి గారు. డాక్టర్, ఆ అమ్మాయి హాస్పిటల్ వెనక నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అన్నది నర్స్. ఇంతలో చంద్రశేఖర్, సుజాత గారు హాస్పిటల్కు వచ్చి వాళ్ళ మాటలు విన్నారు. అలా చేస్తే ఆ అమ్మాయి ప్రాణానికే ప్రమాదం అన్నారు చంద్రశేఖర్ గారు. ఎందుకండి? ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదుగా, మరి ఏం ప్రాబ్లం అన్నదే నర్స్. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా అని చంద్రశేఖర్ గారు ఏదో చెప్పబోతూ ఉండగా, అంకుల్ అని డాక్టర్, ఎవండి అని జానకి గారు ఒకేసారి కంగారుగా అన్నారు. అంటే ఆ అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేశాం, సో ఫేస్ మారిపోయిందిగా అని అలా అన్నాను సార్, సారీ అన్నదే నర్స్. ఆ ఆపరేషన్ వల్ల తనని చంపాలి అని చూసిన వాళ్ళ నుంచి తప్పించుకోవచ్చు, కానీ అంతకంటే పెద్ద ప్రమాదంలో మనం తనను పడేశాం అన్నాడు విశాల్. ఏమంటున్నారు డాక్టర్ అన్నదే నర్స్. ఇవన్నీ నీకెందుకు, నువ్వు నీ వర్క్కు వెళ్ళవు అన్నాడు విశాల్. ఓకే డాక్టర్ అన్నదే నర్స్. అంకుల్ ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు విశాల్. ఇప్పుడు మనమేం చేయలేం విశాల్. ఆ అమ్మాయి తన వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళింది. మళ్ళీ తనకు తానుగా మన దగ్గరకు వస్తేనే తప్ప అంతవరకు తనకేం కాకూడదు అని కోరుకోవటం అంతే అన్నారు చంద్రశేఖర్ గారు. దేవుడా, ఆ అమ్మాయిని కాపాడే తోడును తన దడిచేర్చు స్వామి అని వేడుకున్నారు జానకి గారు. అబ్బా గ్రాని, పూజ త్వరగా కంప్లీట్ చేయి, నేను ఆఫీస్కు వెళ్ళాలి. ఈరోజు ఆఫీసులో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నాడు అభి. కన్నయ్య, కొంచెం ఓపిక పట్టు. దేవుడి పూజ భక్తితో చేయాలి కాని ఆతురతతో కాదు. అప్పుడే ఆ దేవుడు నీ ప్రతి కోరిక తీరుస్తాడు అన్నారు మాణిక్యమ్మ గారు. అభి మనసులో ఎప్పుడో నా మనశ్శాంతిని, సంతోషాన్ని దూరం చేశాడు. ఇంకా నా దగ్గర ఏమున్నది అనుకున్నాడు. కన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు అన్నారు మాణిక్యమ్మ గారు. ఏమీ లేదు గ్రాని అన్నాడు అభి. నాకు తెలుసు కన్నయ్య, నువ్వు ఏమనుకుంటున్నావు. దేవుడా, నా మనవుడు దూరం చేసుకున్న ఆ నవ్వు, సంతోషం తిరిగి తన దగ్గరకు చేర్చే నా మనవుడు మునుపటిలా సంతోషంగా ఉండేలా దీవించు స్వామి అని వేడుకున్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, నువ్వు అడిగినట్టుగా పూజ కంప్లీట్ అయింది. ఇంకా మనం బయలుదేరదామా? నాకు మీటింగ్ కి టైం అవుతుంది అన్నాడు అభి. కన్నయ్య, ఇక్కడ కాసేపు కూర్చో, అప్పుడు వెళదాం అన్నారు మాణిక్యమ్మ గారు. కానీ గ్రాని అని ఏదో చెప్పబోతూ ఉంటే, ఉష్, సైలెంట్ గా కూర్చో అన్నారు మాణిక్యమ్మ గారు. సరే గ్రాని, నీ ఇష్టం అన్నాడు అభి. అన్నీ మా ఇష్టాలేనా కన్నయ్య, నీకంటూ ఒక ఇష్టం లేదా అన్నారు మాణిక్యమ్మ గారు. అభి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మౌనం సమాధానం కాదు కన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు. కొన్నిటికి మౌనమే అంగీకారం గ్రాని, ఇక వెళదామా అన్నాడు అభి. మాణిక్యమ్మ గారు మనసులో నీకెందుకు ప్రేమ, పెళ్లి మీద అంత ద్వేషం పుట్టిందో దానికి కారణం ఎవ్వరికీ తెలియదు. నీ మనసులో బాధ ఎవరితో పంచుకోవు, అంతా గుండెలో దాచుకుంటావు. ఇంకా లాభం లేదు. నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నిన్ను చూస్తేనే తెలుస్తున్నది నువ్వు తనని ఎంతగా ప్రేమించావో. నువ్వు ఇంకా తనని మర్చిపోలేకపోతున్నావు. అసలు ఆ అమ్మాయి ఎవరు? నీకు తనకి మధ్య ఏమి జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకుంటా. భగవంతుడా, నాకు సాయం చేయి స్వామి అనుకున్నారు ఆవిడ. గ్రాని, ఏమిటి ఆలోచిస్తున్నావు? వెళదామా అన్నాడు అభి. పదకన్నయ్య అన్నారు మాణిక్యమ్మ గారు. సార్, మీటింగ్ టైం అవుతుంది. డెలిగేట్స్ కూడా హోటల్ నుంచి స్టార్ట్ అయ్యారు సార్ అన్నది సత్య. సత్య, నేను కూడా వస్తున్నా అన్నాడు అభి. కన్నయ్య, ఎవరు ఫోన్లో అడిగారు మాణిక్యమ్మ గారు. అదే గ్రాని, నా పిఏ సత్య అన్నాడు అభి. సత్య అంటే నీతో పాటు కాలేజీలో చదువుకున్నది ఆ అమ్మాయినా అన్నారు మాణిక్యమ్మ గారు. అన్నాడు అభి. దేవుడా, నువ్వు ఉన్నావు. ఇలా అడిగాను, అలా దారి చూపించావు. ఆ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది అనుకున్నారు మాణిక్యమ్మ గారు. గ్రాని, ఇల్లు వచ్చింది, వెళ్ళు, నేను ఆఫీస్కు వెళతాను అన్నాడు అభి. అయ్యో కన్నయ్య, ఏమైనా తిని వెళ్ళు అన్నారు మాణిక్యమ్మ గారు. లేదు గ్రాని, లేట్ అవుతుంది, నేను ఆఫీసులో తింటాను. యో టేక్ కేర్, బాయ్ అన్నాడు అభి. ఆ రౌడీలు మానసాన్ని పట్టుకుంటారా లేదా? మాణిక్యమ్మ గారు అసలు నిజం తెలుసుకోగలరా? ఆ సత్య మాణిక్యమ్మ గారికి సాయం చేస్తున్నదా? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే
మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.